తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా. రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రజావాణి కార్యక్రమం. 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న గవర్నర్ తమిళిసై. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ మార్చిన ప్రభుత్వం. స్పీకర్కు ఫిర్యాదు చేసిన కేటీఆర్, హరీష్ రావు, కవిత. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల అభిప్రాయాలు తెలుసుకున్న వెంకట్. అసెంబ్లీకి ఆటోలో వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతోందన్న ఎమ్మెల్యే. ఫ్లోర్ లీడర్ లేకుండానే అసెంబ్లీకి బీజేపీ నేతలు. బీజేఎల్పీ నేతను నియమించకపోవడంతో ఎమ్మెల్యేల్లో గందరగోళం. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన. హైదరాబాద్ బయలుదేరిన టీడీపీ అధినేత. ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం జగన్. రేపు ప్రధాని మోడీతో భేటీ. పవన్ కళ్యాణ్తో బీజేపీ పెద్దల భేటీ. పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం. విశాఖ జిల్లా పెందుర్తిలో జనసేన నాయకుల వర్గపోరు. పంచకర్ల, శివశంకర్ వర్గీయుల మధ్య మాటల యుద్ధం. సత్తెనపల్లిలో యాత్ర 2 సినిమా వీక్షించిన మంత్రి అంబటి రాంబాబు. వాస్తవానికి దగ్గరగా సినిమాను చిత్రీకరించారన్న మంత్రి అంబటి. శ్రీశైలంలో ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ బృందం పర్యటన. డ్యాం భద్రత, నీటి నిల్వలు, వినియోగంపై ఆరా. హైదరాబాద్లో ముగిసిన ఎన్ఐఏ దాడులు. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో సోదాలు. కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే సోదాలు. బీజేపీని ప్రశ్నించిన వారిపై దాడులు జరగడం సహజమన్న వేణుగోపాల్. శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థల ఫోకస్. రంగంలోకి ఈడీ, ఐటీ. సమస్యలు పరిష్కరించాలంటూ అసెంబ్లీ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపు. నిడదవోలు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు అరెస్ట్. కోడికత్తి కేసు నిందితుడికి బెయిల్. శ్రీనివాస్కి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. బియ్యంతో అయోధ్య రామ మందిర నమూనా. వరల్డ్ రికార్డ్ సాధించిన రూపకర్త దయాకర్. రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రశంసలు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదు. భారత ఎన్నికల సంఘం వివరణ.